అన్నయ్య వాళ్ళు షటిల్ బ్యాడ్మింటన్ అయితే ఆడటం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసరికి జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నారండి, గేమ్ అయితే ఆడట్లేదు. సో వీళ్ళు మామూలుగా ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారంటే కాక్ అనేది ఎక్కడ ఏ ప్లేస్మెంట్లో ఏ సిచ్యువేషన్లో ఎక్కడ కొడితే బాగుంటుందని అని చెప్పి వీళ్ళు జస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే సో మెనీ టైమ్స్ కాక్ కింద పడటం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో అన్నయ్య వాళ్ళ గేమ్ కనుక మీరు పూర్తిగా చూసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీళ్ళు వచ్చేసరికి జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అండి. సో వీళ్ళు రియల్ గేమ్ అయితే మనం ఇంటి దగ్గర నార్మల్గానే చాలాసేపు అయితే ఆడుకుంటాం, కానీ వీళ్ళు గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆ షటిల్ కాక్ అనేది ఎంత స్పీడ్లో కొట్టాలి, ఎక్కడ ఏ ప్లేస్మెంట్లో కొట్టాలి అని చెప్పి జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి శ్రీ చుండీ రంగనాయకులు డిగ్రీ అండ్ ఇంటర్ క్యాంపస్ అండి. సో అవతలు చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి శ్రీ చుండీ రంగనాయకులు ఇంటర్ అండ్ డిగ్రీ క్యాంపస్ అండి. సో అవతల వైపు చూసుకున్నట్లయితే డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంజనీరింగ్ అని. సో అన్నయ్య వాళ్ళ గేమ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంజనీరింగ్ కాలేజ్ టూర్ కావాలంటే కింద ఇంజనీరింగ్ అని పెట్టండి. సబ్స్క్రైబ్ అండి.